వెల్కమ్ టు తెలుగు 70 మ్యామ్. నేను మీ నాగేంద్ర. మనకైతే మచ్చ కూడా ఉన్నాడు. నేను మీ ఆదిత్య. ఈరోజు మన బిగ్ బాస్లో సెకండ్ ఎలిమినేట్ అయిన మన శేఖర్ భాషా గారు అయితే ఉన్నారు. యాక్చువల్గా నాకు చిన్నప్పుడు బాగా ఇష్టమైన చాక్లెట్ ఆశ. నాకు బిగ్ బాస్లో నచ్చిన కంటెస్టెంట్ శేఖర్ భాష. చాలా బర్త్డేస్ ఫంక్షన్స్కి మనం కోస్తాము కేక్స్. శేఖర్ భాషా గారు వేస్తారు సో మెనీ హిలేరియస్ జోక్స్. ఇది గనక బాగా అందరికీ అర్థమైంది అనుకోండి, మీరు రాక్స్. ఒకవేళ అర్థం కాకపోతే మీ మెడలో వేస్తారు చిరాకు అనే బోర్డ్స్. మొత్తం అబ్జర్వ్ చేస్తాం మన క్లియర్గా. నా ఫస్ట్ అసలు మీ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఫస్ట్ అసలు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, నాకేంటి, సో మీ పేరుతోనే స్టార్ట్ చేయాలి. నాకేందిరా, నాగేంద్ర మీ పేరు, బట్ ఇంటర్వ్యూ చేస్తే నాకేంద్ర బాగా కలిపారన్న. సరే, సో ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దేవకట్ట గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. హోమ్ టౌన్ నుంచి అన్న, హోమ్ టౌన్ నుంచి మాట్లాడుతూ. పుట్టింది కాకినాడ, ఓకే, గోదావరి. అమ్మ వాళ్ళ ఊరు, నాన్న వాళ్ళ ఊరు ఇక్కడ ఖమ్మం దగ్గర. బట్ మ్యాక్సిమం హైదరాబాదే. అప్పుడప్పుడు వేరే ఊళ్ళు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి నాన్నకి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. సో అలా నేను తిరగని ఊరు లేదు, తిరగని రాష్ట్రం లేదు. అన్నీ ఆల్మోస్ట్ అన్ని, హైదరాబాదు, నిజామాబాదు, తర్వాత మధ్యప్రదేశ్, ఇండోరు, తర్వాత నెల్లూరు, చిత్తూరు, కాళహస్తి, నంద్యాల, మీకు చెప్పుకుంటూ పోతే ఇంకా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు అన్నీ అయిపోయాయి. ఓకే. సో నా ఆర్జేగా ప్రస్థానం అసలు ఎలా స్టార్ట్ అయింది? ఆర్జేగా కాకముందు నేను యాక్చువల్గా వీజే ఉండేది. ఓకే. ఒక టీవీ ఛానల్లో, మ్యూజిక్ ఛానల్లో వీజేగా చేస్తుండే. ఆ టైంలో అంటే దానికి కూడా ఇట్లాగే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే అన్ని చోట్ల రాళ్ళు వేస్తూ ఉండేవాడిని. అలా ఒకటి తగిలి వాళ్ళు పిలిచారు, సెలెక్ట్ అయ్యాను. సో అది స్టార్ట్ అయిన ఒక 9 నెలలకి అదే బిల్డింగ్లో ఒక FM స్టేషన్ స్టార్ట్ అయింది. అది వాళ్ళదే సిస్టర్ కన్సర్న్. సో స్టార్ట్ అయినప్పుడు ఆల్రెడీ ఇక్కడ వీజేలు ఉన్నారు కదా, వీళ్ళు బాగానే మాట్లాడతారు, వీళ్ళని ట్రై చేయండి అని కొంతమంది అన్నప్పుడు అందులో మేము కొంతమంది సెలెక్ట్ అయ్యాం. అలా అక్కడ నా ప్రస్థానం స్టార్ట్ అయింది. కానీ చాలా గ్రాండ్గా స్టార్ట్ అయింది. ఓకే. ఫస్ట్ షో FM రేడియోలో ఎవరితో గెస్ట్ చేయండి నాది? ఎస్. అవునా? నీకు 100కి 100 మార్కులు. థ్యాంక్స్ అన్న, నిజంగా నాకు తెలీదు. నాకు నవంబర్ 6, 2006 దేశముద్ర సినిమా అప్పుడు ఆయన రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఆ టైంలో అల్లు అర్జున్ ఇంత జులపాలు వేసుకొని అసలు అలా బాగా గుర్తుపెట్టుకున్నాను. ఫస్ట్ షో తెల్లారిందోయ్ మామ షో, దాని పేరు. అల్లు అర్జున్, నేను షో స్టార్ట్ చేసాను. కెవ్వు కేక శేఖర్ మామ అని చెప్పి అప్పుడు చేసింది. సూపర్ హిట్ అయింది షో. ఇప్పుడు ఏమన్నా బాండింగ్ ఉందన్న అల్లు అర్జున్ గారితో అప్పటికి? అప్పట్లో కొన్నాళ్ళు ఏదో లైట్ సైడ్గా, అంటే తర్వాత దేశముద్రు ప్రీ రిలీజు లేకపోతే సమ్ ఈవెంట్ జరిగింది, లాంచ్ ఈవెంట్, దానికి కూడా నేను హోస్టింగ్ చేశాను. అప్పట్లో దానికి గెస్ట్గా నాగార్జున గారు వచ్చారు. ఓకే. సో అప్పట్లో నేను స్టేజ్ మీద ఉండి నాగార్జున గారిని ఇన్వైట్ చేస్తే, ఇప్పుడు నాగార్జున గారు స్టేజ్ మీద ఉండి నన్ను ఇన్వైట్ చేశాను. ఆ మూమెంట్ షేర్ చేసుకున్నారు స్టేజ్. ఇప్పుడు ఆ ఇన్వైట్ ఎలా అయితే బిగ్ బాస్ గురించి వచ్చిందో టాపిక్, బిగ్ బాస్ గురించి స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకన్నా హెయిర్ స్టైల్ చాలా బాగుంది. అంటే అందరికీ ఒక యూనిక్ నార్మల్గా ఉంటుంది, మీ హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది అనమాట. అలాగే బిగ్ బాస్ ఎంట్రీ చూసుకున్నట్టయితే 8 అనే ఒక చిన్న పంచితో పాటు సార్కి కూడా ఇవ్వడం జరిగింది. అప్పటికప్పుడు రాసుకున్నారా లేకపోతే ఆటోమేటిక్గా వచ్చేసిందా? లేదు, అది అంతకు ముందే జస్ట్ అనుకున్నా నేను, ఎవరితో షేర్ చేసుకున్నాను. సో ఎట్లాగో అవకాశం వచ్చింది కాబట్టి చాలా వరకు ఆన్ ద స్పాట్ వచ్చేస్తాయి. కొన్ని ముందు అనుకున్నవి కూడా అలా ఎగ్జిక్యూట్ అయిపోతుంటాయి సందర్భం వచ్చినప్పుడు. నాకు నార్మల్గా బిగ్ బాస్లో మీరు వేసిన హండ్రెడ్స్ ఆఫ్ జోక్స్లో అవి చూసిన తర్వాత అర్థమైంది, ఒక కామెడీ ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు మిమ్మల్ని ఎందుకు తీసుకోలేదు, మీరు ఇక పైన కంపల్సరీ ఆ దాంట్లో రాక్ ఉంటుంది పర్ఫార్మెన్స్. అది యాక్చువల్గా అదే ప్రాబ్లం. యాక్చువల్గా నేను కొన్ని కామెడీ ప్రోగ్రామ్స్ లైక్ శ్రీదేవి డ్రామా కంపెనీ రిటర్న్ వెళ్ళినప్పుడు బాగా చేస్తే వాళ్ళు యూ రాక్ మామ, యూ రాక్ అన్నారు. అందుకే నేను రావడం అనేసాను.
మీరు రాక్ అన్నారు, నేను రాలేదు. అదే మీకు రాక్ అని పేరు ఎలా వచ్చింది అంటే, నేను వెళ్ళి పాడుతుంటే చాలా మంది రాక్ రాక్ నిజంగానే మీకు ఎవరు అప్రోచ్ అవ్వలేదన్న ఆ టైం అప్పుడు? ఎవరు ఇట్లా గెస్ట్లుగా చేసా, అప్పుడప్పుడు ఏదో గెస్ట్ అపీరెన్స్లు చేశాను తప్ప రెగ్యులర్గా చేయలేదు. నాకు తెలిసి ఇకపైన మీకు ఎందుకంటే వచ్చినా రాకపోయినా జనాలు మన నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇవ్వాల్సిన బాధ్యత, మన బిగ్ బాస్ లోకి వెళ్ళినా లేకపోతే ఇంకా వేరే చోట ఇచ్చినా వాళ్ళకి అది కావాలి, మనం అది ఇవ్వాలి అంతే. మేము బయట మా ఛానల్ తరపున పబ్లిక్ టాక్స్ కూడా తీసుకుంటున్నాం. సో వాళ్ళు బిగ్ బాస్ గురించి అడుగుతుంటే శేఖర్ భాష గారు లేని బిగ్ బాస్ నిజంగా చూడలేకపోతున్నామని చాలా జెన్యున్గా హార్ట్ఫుల్గా చెప్తున్నారు. సో మీ దాకా వచ్చి మీరు ఎవరు ఇంటర్వ్యూ చేసిన ఇదే మాట చెప్తారు కదా. మీది జెన్యున్ గా ఉంది. చాలా. సో మీకు ఏమనిపిస్తుంది ఒకవేళ నిజంగా వాళ్ళందరికీ చాలా కోరుకుంది మళ్ళీ లోపలికి వెళ్ళాలని, ఒకవేళ ఛాన్స్ వస్తే వెళ్తారా? మళ్ళీ వెళ్తాను, కానీ ఇవంతా ఏంటంటే షార్ట్ లివ్డ్ మెమరీ. సో ఈ వారం ఇలా అనిపిస్తుంది, నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యో అయ్యో ఈయన ఎలిమినేట్ అయ్యే బాధ ఉంటుంది, ఇలా రెగ్యులర్గానే ఉంటుంది. కానీ తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ మీ జోక్స్కి వచ్చింది. మేమర్స్ అయితే చాలా బతుకుతున్నారు. మీరు వేసిన ప్రతి ఒక్క చూసుకున్నట్టయితే ఆల్ఫాబెట్ జోక్ ఉంది, అది ఎం దొంగ. అయ్యో అది మీకు కనిపించేది గోరంతా కనబడింది కొందంతా, అదే ఎమ్మ మీద ఇంకో జోక్ వేసాను, అది రాలేదు. అదేంటన్నా చెప్పండి ఒకసారి మా ప్రేక్షకులకి. ఎమ్ ఎత్తుకెళ్ళిపోయాడు కదా, సో ఎం లేదు, ఎం లేదు అంటే నాట్ ఎం, నాట్ ఎం అంటే డ్యాన్స్ కదా. సూపర్ ఉంది. అలాగే రాత్రిపూట 3 అనే జోక్ ఉంది. రాత్రిపూట 3 ఎందుకు వస్తుంది? రాత్రి అంటే 3 వస్తుంది. రాకుండా ఎందుకుంటుంది? అలాగే చూసుకున్నట్టయితే ఇంకోటి, కానీ అది ఎక్కడ పట్టినా అంటే 3 వచ్చింది కదా అని మనం కంట్రోల్లో ఉండకపోతే మనం కృష్ణుడు అయిపోతాం. కానీ మనం అలా అవ్వకూడదు. అందుకనే మనం రా3 అవ్వాలి. అంటే 3 అంటే 3 కదా, రా3 రాముడు అవ్వాలి. సూపర్ సూపర్ అన్నా. నాకు ఈ జోక్స్ చూసినప్పుడు మీ జోక్స్ కి ఆ యష్మి గారు ఇచ్చిన రియాక్షన్ చూస్తుంటే చెంపదెబ్బలకి నాగార్జున గారి చాలా బాగున్నాయి, కోలుకోవడానికి చాలా టైం పడేది మీరు వేసిన పంచెస్. కానీ అట్లీస్ట్ వీళ్ళకి అర్థం అవుతుంది. నేను ఎక్కడ ఈ కన్నడ వాళ్ళు కదా, చాలా వరకు అర్థమవుతాయి తీసుకుంటున్నాను. అందరికన్నా కంటెస్టెంట్లు మీ జోకు టక్కన పట్టేసి ప్రేరణ కదా. ఆ బిందు జోక్ అయితే మాత్రం మీరు అడగక ముందే నాకు అర్థమైంది. బింది అంతకన్నా ముందు నాకేంటంటే ఒక ఇది జోక్ కాదు, బట్ నాకు ఎవరన్నా బొట్టు పెట్టుకో, ఈ మధ్య చాలా మంది బొట్టు పెట్టుకోరు కదా, మా ఇంట్లో కానీ బంధువులు కానీ ఎవరైనా సరే బొట్టు లేకుండా బొట్టు పెట్టుకోమా బాగుంటావు, బొట్టు పెట్టుకోమా అని నేను అందరికీ చెప్తా. వీళ్ళలో కొంతమంది బొట్టు పెట్టుకోకపోతే ఆ రోజు చెప్తున్నాను అనమాట. లైక్ ఆకాశం చూపిస్తున్నాను, ఇప్పుడు చూడు అంత ఆకాశంలో చందమామ ఉంటే ఎంత బాగుంటుంది, లేకపోతే అమావాస్య బాగుంటుంది కదా. సో నీ ఇంతటి ఆకాశం లాంటి నుదురులో ఒక చందమామ ఉంటే ఎంత బాగుంటుంది, అందుకని బొట్టు పెట్టుకోవాలి, బింది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ సరదాగా ఈ జోక్ వచ్చింది అనమాట. ఎవరు నవ్వీలైతే ఆనియన్ అడిగిపోయింది ఏంటి ఆనియన్ ముంబై మా మేనమామిళ్ళు ఆ జోక్ కానీ నిజంగా యష్మి దగ్గర వేసిన జోక్స్ అన్ని హిలేరియస్ జోక్స్. కానీ అమ్మాయి కానీ యాక్చువల్గా వీళ్ళందరికన్నా ఆదిత్య దగ్గరే ఎక్కువ జోకులు వెళ్ళినాయి, కానీ అది రాలా. ఆయన దగ్గర మీరు వేసిన జోక్స్ రాలేదు, కానీ ఆయన వల్ల మీరు బయటకు వచ్చారు. అది చాలా మంది ఫ్యాన్స్ కి ఏమనిపించిందంటే ఇది ఎలిమినేషన్ కరెక్ట్ గా లేదు, ఒక పక్కన బాబు పుట్టాడనే ఆనందంలో మీరున్నారు, మీరు చూడాలి అనే దాంట్లో కంటెస్టెంట్స్ అందరూ బయట పంపించారు. ఆనందం ఒకటే, కానీ కొన్ని రోజులు ఉంటే మీరు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా హైట్ ఉంటుంది కదా, అది మిస్ అయిపోయింది బిగ్ బాస్ అని. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, మీలాంటి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దీన్ని రిసీవ్ చేసుకున్న వాళ్ళు దే ఆర్ హ్యాపీ. బట్ కొంతమంది అర్థం కాని వాళ్ళు ఏంట్రా ఇది చిరాగ్గా ఉంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవును. సో మేబీ మా ఎడిటర్ అలాంటి వాడేమో. అది రైటే, అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఉన్నాను మేము. సార్ నా ఇంకోటి ఏంటంటే మీది ఇంత హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోతుంది, అసలు కాంట్రవర్సీలోకి ఎందుకు వచ్చారన్న మీరు? మీకు ఏమన్నా బిఫోర్ తోసారు దీని గురించి మాట్లాడండి అంటే మాట్లాడా, అది వైరల్ అయిపోయింది. ఇంకా తర్వాత అక్కడి నుంచి చాలా మందికి రీచ్ అయిపోయింది కదా మీరు లావణ్య గారి విషయంలో.
అండ్ ఆ మీద మీ మీద అటాక్ కూడా చేసింది అన్నప్పుడు ఏమైనా పర్సనల్గా ఫీల్ అయ్యారా? ఎందుకు ఫీల్ అవ్వరు, ఖచ్చితంగా ఫీల్ అవుతాం. అందుకని ఇంకా గట్టిగా కేసులోకి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇప్పుడు రకరకాల ఇప్పుడు మామూలుగా ఎఫ్ఐఆర్తోనే అయిపోయింది అనుకున్నాను. బట్ ఇంకా 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 నన్ను పోక్ చేసి ఎక్కడెక్కడ ఉండేవన్నీ కూడా యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు అవే వచ్చినట్టు చేశారు. ఒక ఫేక్ న్యూస్ అది. మరి మీరు లోపల ఉన్నప్పుడు వైల్డ్ కార్డ్ గా వస్తుంది అని అన్నారు. బిగ్ బాస్ ఇంకా అంత దిగజారిపోలేదు. ఇంకోటి మీరు లోపల ఉన్నప్పుడు రాజధాని గారి అపార్ట్మెంట్ అక్కడికి పోయి ముంబైకి గొడవ అయ్యి చాలా జరిగింది. కానీ అప్పటికే ఆవిడకి తెలిసి ఉండదు అది మా మేనమామ ఇల్లని. తెలిసి ఉంటే జాగ్రత్తగా ఉంటుంది. ముంబై జోక్ అది మన ప్రేరణత ఐరన్ అంటున్నావు కదా, నా బట్టలు తెచ్చేస్తే ఐరన్ అయిపోద్ది. అది అంతకన్నా ముందు ఏదో వైజాగ్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా. అవన్నీ మీకు కొంత వైజాగ్ ఆ పేరు ఎలా వచ్చింది తెలుసా అని అడిగారు. అంటే ఎలా వచ్చిందంటే ఇప్పుడు వైజాగ్ అంటే ఐరన్ చాలా ఫేమస్ కదా, విశాఖ ఉక్కు తెలుగువాడి హక్కు. సో ఐరన్ అంటే ఏంటి, నేను పరిగెడతాను. సో ఏ పర్పస్ లేకుండా నేను పరిగెడతా అంటే ఎందుకు పరిగెడుతున్నారా అని అడుగుతారు కదా, అంటే వైజాగ్ అనమాట. అంటే నిజంగా అర్థం చేసుకుని ఒక కామెడీ, నేను అన్నట్టు ఒక మంచి కామెడీ షోస్లో ఈ పంచెస్ హిలేరియస్గా పేలితే రాంప్రసాద్ గారు కానీ ఆది అన్న పంచెస్ వేరే ఉంటాయి. రాంప్రసాద్ గారు పంచ్ కానీ పంచప్రసాద్ కానీ ఆటో పంచెస్లో హిలేరియస్. నాకు నిజంగా మిమ్మల్ని ఆ స్టేజ్ మీద ఆ టీమ్ లీడర్గా చూడాలని చాలా ఆశ. వీలైతే చెయ్యాలి, మీతో పక్కన ఉండాలి. నేను చెప్పలేదు చేశానన్నా నేను, అందుకని మీ జోక్స్ నాకు అంత మీకు కరెక్ట్గా. ఎలా అంటే అతడు సినిమాలో మహేష్ బాబు ఫైటింగ్ చేస్తుంటాడు, ఏది ఆ పొలం కేసులో కొడుతుంటే ఇట్లా ఒక దిమ్మలు ఉంటాయి, కొట్టినప్పుడు ఏం కాదు, కాసేపు అయిన తర్వాత తప్పక. ఈ జోకులు ఏంటంటే వెంటనే అర్థం కాసేపు ఏమన్నాడు అప్పుడు బ్లాస్ట్ అనుకుంటారు అనమాట. మాకు ఒక 4-5 జోకులు వదలండి అన్నా. మేము రావు నార్మల్ గా ఉంటాయి కదా, మీరు అడుగుతారు కదా. ఇప్పుడు బఫేలో జోక్ వేసారు గుర్తుందా, బఫేలో మిల్క్ది, బఫేలో ఉన్న మిల్క్ తెచ్చారు. మాకు 2 వదలండి, మేము పైసలు కడతాము. ఒక బ్యూటీ పార్లర్ ఉంది, ఆ బ్యూటీ పార్లర్ బయట ఓన్లీ లేడీస్ అని రాస్తారు కదా, దాని బదులు వాళ్ళు మిల్క్ అని రాసేట. ఎందుకని, ఇది ఓన్లీ లేడీస్కి మాత్రమే సంబంధించిన బ్యూటీ పార్లర్, మగవాళ్ళు రావకండి అని చెప్పి రావడానికి మిల్క్ అని రాసేట. ఇది ఎందుకంటే ఇది అమ్మాయిలకే కదా, అమ్మాయిలకే అంటే మిల్క్ కదా, అమ్మాయిలకి అంటే మిల్క్. సో ఇప్పుడు ఏంటంటే మీరు బఫేలో మిల్క్ అన్నారు కాబట్టి అక్కడ మిల్క్లో నుంచి వస్తుంది. నాకు అలా టక్కుమని జోక్ చెప్పమంటే ఎక్కడి నుంచి రాదు, మాటల్లో నుంచో సిచ్యువేషన్స్లో నుంచో. ఇందాక ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అయిపోయింది. టీవీ ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వేరే న్యూస్ ఏదో వస్తుంది, మన వాళ్ళు ఈ మధ్య అన్ని కొట్టేస్తున్నారు కదా, బిల్డింగ్స్ అన్ని కొడుతున్నారు, బుల్డోజర్లు ఏవో తీసుకెళ్ళి ఏంటా న్యూస్ అని చూశాను. ఏదో బిల్డింగ్ అండి అన్ఆథరైజ్ బిల్డింగ్ కొట్టేస్తున్నారు. అంటే ఎందుకండి వీళ్ళు ఎంత కష్టపడతారు, ఎంత డస్ట్ ఇవన్నీ బయటకు వస్తాయి, హ్యాపీగా ప్రశాంతంగానే చేయొచ్చు కదా, లోపల ఏసీ పెడితే సరిపోతుంది కదా గట్టిగా అని చెప్పారు. అవును అదేంటంటే కూల్ చేస్తుంది కదా ఏసీ అయినాను, బిల్డింగ్ కూల్ చేయాలంటే లోపల నుంచి ఏసీ పెడితే సరిపోతుంది, బయట నుంచి బుల్డోజర్ ఎందుకు. రేవంత్ రెడ్డి గారు చూడండి సార్, ఎక్కడ ఇక్కడే ఉన్నాం మనకి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఏమన్నా డైరెక్టర్స్ ఏమన్నా అప్రోచ్ అవ్వడం కానీ ఏమన్నా స్టోరీస్ మీ దగ్గర ఏమైనా వచ్చినాయి అన్న? లేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్రస్తుతానికి అంతా మీతోనే సరిపోతుంది. అంతేనా? మీరు అసలు ఎపిసోడ్ ఏమైనా చూసారు వచ్చాక? నిన్న చూసుకున్నా ఫస్ట్ టైం. చూసుకున్న తర్వాత చాలా కంటెంట్ మిస్ అయిందని చెప్పి అనిపించింది. 24/7 చూద్దాం అనుకుంటే అది వెళ్ళిపోతున్నట్టు కదా, అది ఎప్పుడెప్పుడు జరుగుతుంది అర్థం కావట్లేదు. అది అయితే ఎవరి దగ్గర రికార్డెడ్ దొరుకుతుందేమో చూస్తున్నా, ఎందుకంటే నాకు కొంచెం మెమరీ పవర్ తక్కువ. బట్ ఐ కెన్ ఒకసారి చూసానంటే నాకు అవన్నీ గుర్తొచ్చి ఎప్పుడెప్పుడు ఏమేమి జోకులు వేసాను నేను చెప్తే అదొక భగవద్గీత అవుతుంది. నాకు నార్మల్గా 24/7 మీరు వచ్చినంత వరకు ఈ రోజు వరకు 24/7లో ఏం జరిగింది ఏంటి నా ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు అన్నీ తెలుసాను, ఎందుకంటే నేను చూస్తానే ఉంటా. అంటే అన్ని జోకులు ఎలా ఉండవు, కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే చాలా సటిల్గా ఎలా ఉంటాయంటే అలా మేరా జోక్ వేరా జోక్ అన్నట్టు. అలా కాదు, అంటే నేను ఎక్కువగా ఎవరిని కించపరిచే ఇది ఉండదు. బట్ మనల్ని ఎవరన్నా అన్నప్పుడు వాళ్ళని అలా కొట్టినట్టుగా అలా ఉంటుందంటే ఆది ఉన్నాడు కదా, అది చాలా సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటాడు. అవును, ఆదిత్య
నేను కాదు. అదే. సో ఆదిత్య ఏం చేసేవాడు, ఒకసారి నేను నామినేషన్ చేసిన తర్వాత అప్పటి నుంచి కొంచెం పగబట్టినట్టుగా కావాలని దగ్గరికి వచ్చి, నువ్వు నిద్రపోయావు కదా, అక్కడ కుక్కలర్చావు కదా, నువ్వు మైక్ సరిగ్గా వేసుకోలేదు కదా, ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. పొద్దున్నే లేవు నువ్వు, నేను చూడు పొద్దున్నే లేచి యోగా చేసి మేము యోగా చేస్తాము, మేము అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పి నాకు నిద్రం వస్తుంది అంటాడు. అరే ఏదో మూత్రం వస్తుంది అంటే నిద్రం వస్తుంది, నిద్రం కాదు భయ్యా నిద్ర అనాలి అని చెప్పేవాడిని. సరే తర్వాత ఆయన ఈ టైప్లో చేస్తున్నప్పుడు మధ్యలో ఒకసారి ఎప్పుడో నాకు ఇక్కడ బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది, కొంచెం ఏదైనా చేయవా అంటే, బేసికలీ మాకు పెద్దోడా చిన్నోడా ఎవరు లేరు కదా మసాలా చేయడానికి, మాకు మేమే చేసుకోవాలి. సరే ఆయన కాస్త అమృతాంజనం పూసి చేస్తున్నాను. అయిన తర్వాత నేను అదే చెప్పా, మీరు అందుకే పొద్దున్నే లేచి ఇంత యోగాలు చేయకండి, బిగ్ బాస్ ఎట్లా ఒక టైం ఇస్తున్నాడు కదా, పడుకోండి, ఆయన లేపినప్పుడు లేపండి. ఆయన 9 గంటలకు 9:30 లేపుతున్నాడు, ఎక్సెప్ట్ ఫర్ ఫ్రైడేస్ అండ్ సాటర్డేస్. అప్పుడు పడుకోండి, ఎందుకు ఊరికే మీ స్పైన్కి రెస్ట్ ఇవ్వండి, లేకపోతే ఇలా నొప్పి వస్తుంది అంటే, మేము నీలాగా కాదు, నేను పొద్దున్నే లేస్తాను, ప్రేయర్ చేస్తాను, ఇది చేస్తాను అన్నీ అంటే, ఇన్ని చేస్తూ కూడా మీరు నా మీద ఒక కన్నేసి నేను మైకు పెట్టుకోలేదు ఇవన్నీ చేస్తున్నారు, ఏమో నేనైతే హ్యాపీగా పడుకుంటానండి, వాళ్ళు లేపినప్పుడే లేస్తాను నాకు ఏమనిపించింది అని చెప్పి ఏం చెప్పంటే, ఏమైనా నా స్పైన్కి రెస్ట్, మీ కళ్ళకి స్ట్రైన్ అంటే ఎంతసేపు చూస్తుంటాడు వీడు ఏం చేస్తున్నాడు ఇంకోటి చూస్తున్నాడు, మనసులో పెట్టుకుని ఎక్కడైనా చెప్పొచ్చుగా, మీ చేసిన తప్పులు పైకి చెప్తున్నాడు. అరే బాబు ఆయన మొన్న పడుకున్నాడు, ఈ రోజు తగ్గాడు, ఆ రోజు కాలు ఎత్తాడు అన్నట్టు చెప్తున్నాడు. నాకు ఆయన ఎందుకు నచ్చలేదంటే, హీరో అనే పదం బాగుంది కానీ హీరోగా కాదు, ఏదో మరీ చిన్నపిల్లోళ్ళలాగా ఎక్కడో తప్పిపోయి వచ్చేసి అన్న అన్నట్టే బిహేవ్ చేస్తున్నాడు ఆయన. ఆ పర్ఫార్మెన్స్ హీరోయిజం లేదు. అలాగే ఇప్పుడు మీరు కంటెస్టెంట్స్ దగ్గరికి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి ఒక ప్లస్ ఒక మైనస్. ఫస్ట్ మన ఆదిత్య గారి దగ్గర స్టార్ట్ చేద్దాం. ఆయన గురించి ఒక ప్లస్ చెప్పండి, మైనస్ చెప్పండి. ఆయన గురించి ప్లస్ డెడికేటెడ్గా ఆయన పని ఆయన చేసుకోవడం, ఏ టాస్క్ ఇచ్చినా కూడా, అంటే టాస్క్ అంటే ఇల్లు ఉడ్చేది, గిన్నెలు దోమేది, ఏది ఉన్నా కూడా ఎవరి మీద నా మీద కంప్లైంట్ రాకుండా చూసుకోవడానికి చేస్తూ ఉంటాడు. సో పని విషయంలో ఆయన పర్ఫెక్ట్గా ఉంటాడు. టాస్క్ విషయంలో కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఆ ఇంటి పని ఏదైనా ఏది ఇస్తే అది తూచా తప్పకుండా తప్పించుకోడు, పని దొంగ కాదు, పని చేసుకుంటూ ఉంటాడు. మైనస్ సేఫ్ గేమ్ ఆడాలనుకుంటాడు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా. సో నన్ను ఎన్నిసార్లు పొడిచినా నేను తిరిగి పొడవను కదా అని చెప్పి అదే పనిగా నన్ను పొడుస్తుంటాడు, కొత్త శత్రువులను చేసుకోడు. బట్ వెనకాల నుంచి నన్ను పోక్ చేస్తుంటే, ఇదిగో వాడు అది చేసాడు, వాడు చూసే గ్రూప్ గేమ్ ఆడతాడు, నువ్వు వాళ్ళు నామినేట్ చేయాలి అన్నట్టుగా ఇండైరెక్ట్గా నామినేట్ చేయమని చెప్పడం ఇండైరెక్ట్గా మనకి ఎక్కిస్తూ ఉంటాడు అనమాట. సో మనం వాళ్ళు నామినేట్ చేయాలి, ఈయన నన్ను నామినేట్ చేసుకుంటాడు అనమాట. సో అదృష్టం బాగుండి అంటే నాకు ఆయన అదృష్టం బాగుంటే నేను ముందు వెళ్ళి ఉంటే వేరే వాడిని నామినేట్ చేసిన తర్వాత ఈయన నన్ను పొడుచుకునేవాడు. ఆయన కర్మగాలి ఆయన ఫస్ట్ వచ్చింది కాబట్టి నన్ను పొడిచేసాడు. ఆహా ఇదే నీ స్ట్రాటజీ అని తర్వాత బయటకు వచ్చాక అర్థమైందా లేకపోతే అక్కడే అర్థమైంది. ఓకే, నెక్స్ట్ మన సోనియా మరి ఫిజికల్గా అంత గేమ్ ఆడలేదు, తన పర్సనాలిటీని బట్టి అంత పరిగెత్తడాలు దూకడాలు అంత చేయలేదు అనిపించేది మాకు. మేము క్లాన్లో ఆవిడ చీఫ్ ఉండేది యష్మి, ఆవిడ తర్వాత నేనే ఉండేవాడిని కదా. సెలక్షన్ ఎవరిని తీసుకుందాం అనుకున్నప్పుడు గేములు బాగా ఆడేవాళ్ళు, అథ్లెటిక్గా ఉండేవాళ్ళు, వాళ్ళని తీసుకుందాం అనుకున్నాం. బట్ లాస్ట్న సోనియాని మాత్రం తీసుకుందాము, ఎందుకంటే ఈ అమ్మాయి ఏదో బాగా వాదిస్తుంది అనే కోణంలో తీసుకోవడం జరిగింది తప్ప ఆవిడ ఆడుతుంది అనే కోణంలో ఏ రోజు మేము అనుకోలేదు. సో ఫిజికల్లీ వీక్ బట్ వెర్బల్లీ స్ట్రాంగ్ అన్నట్టుగా అనుకున్నాం. బట్ అది కూడా దాన్ని ఏమంటారంటే సరైన పాయింట్లు కాకుండా ఏదో అవతల వాళ్ళని లేనివి ఉన్నట్టుగా భ్రమింపజేసి బ్యాట్ చేసే టైప్లో ఉండడం ఆవిడకి మైనస్ అయింది. ఒకరిని టార్గెట్ చేస్తే కంపల్సరీ ఆ నోటి మాటలతో ఎలాగైనా తప్పున్నది అన్నట్టు నిరూపిస్తుంది అని మాకు అనిపించింది బయట నుంచి. ఆవిడకి అర్థం కాని విషయం ఏంటంటే ఆవిడ ఎవరినైనా టార్గెట్ చేస్తుంది అనే విషయం బయట తెలిస్తే ఆవిడని జనాలు ఇక్కడ బయట నుంచి టార్గెట్ చేస్తారు అనే విషయం ఆవిడకి అర్థం కాదు. నేను అదే చెప్తా బిగ్ బాస్లో, మీరు గెలుచుకోవాల్సింది ఇక్కడ ఉండే కంటెస్టెంట్లను కాదురా, అక్కడికి వేల కోట్ల జనాల మనసులు. మీకు వీడియో చూపించే కదా ఆవిడది, ఎట్లా అనిపించింది? అబ్బో నేను అంత డెప్త్గా చూడలా, కానీ కొంచెం ఎబ్బెట్గా కనిపించలే, అంత ఎక్స్ట్రా చేస్తుంది అన్నట్టు. అంటే నేను అవి కూడా ఇలాంటి వీడియోస్ ఆవిడ చూడాలి. గీతురాయలు ఏదన్నా సరే పోక్ చేసి తిట్టేది అట్లాంటివి చేసేది, కానీ ఇది మరి బాడీ మసాజ్లు
మీరు ఆదిత్య గారితో చెప్తూ ఒక పని చేశారు అక్కడ గుర్తుందా, పెద్దోడు చిన్నోడు ఇలా లేరు కదా మాకు అంటే ఏంటది అదే కదా, పెద్దోడు చిన్నోడు ఎవరు పృథ్వీ. ఓకే నెక్స్ట్ పృథ్వీ గారి గురించి. పృథ్వీ స్టైల్స్ ఎక్కువ కొడతాడు, గేమ్ తక్కువ ఆడతాడు, తొండి ఆడుతుంటాడు చాలాసార్లు. గేమ్ అంటే గేమ్లో మనం ఎంత మనసు పెట్టి ఆడామనేది కాకుండా మనం తప్పు చేసినా కూడా అవతల వాళ్ళని బెదరగొట్టి మనం ఎలా సమర్థించుకోవాలనేది ఎక్కువ కనబడుతుంది. నిన్న జరిగిన దాంట్లో టాస్క్ కోడిగుడ్లు టాస్క్ అని ఇచ్చారనమాట. ప్రభావతి 2.1 అని చెప్పి కోడిగుడ్లు కలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఏ క్లైన్ విన్ అయితే. నిన్న అగ్రెసివ్గా అసలు నిజంగా సినిమాలో విలన్ కూడా అంత చేయడు, మినిమం సైకో అంటున్నారు చాలా మంది. ఎర్రగడ్డలో పెట్టాల్సిన ఇక్కడ పెట్టారు అనే టైప్ వస్తుంది. మీకు అలా అనిపించిందా ఫస్ట్? అంటే పృథ్వీ ఈ డైలాగ్ మీరు విన్నారో లేదో, అక్కడ మేము బాగా విని ఆయన ఊతపదం ఒకటి ఉంది, నేను సైక్ అయిపోతాను అంటుంటాడు. నార్మల్ గా అంటే ఏమన్నా టాస్క్ ఉన్నప్పుడు ఎట్లానే ఆడతాను ఈ డైలాగ్ సైక్ అయిపోతాను అంటుంటాడు. మీరు ఎప్పుడు వినలేదేమో, చూపించలేదు మనకి. అది ఆయన ఊతపదం అనమాట. మేము ఎక్కిరిస్తుంటాం, వీడు సైక్ అయిపోయాడు అని చెప్పి. నాగార్జున సార్ కూడా బాబు మీ డాడీతో వచ్చింది నీకు అన్నావు కానీ అది గుడ్ క్వాలిటీగా నిలబెట్టుకోవాలి, ఇలాంటి అగ్రెసివ్ రాకూడదని చెప్పి ఆయన యాంకరింగ్కి నిజంగా సలాం అండి బాబు. చాలా బాగా ఆ సమయ స్ఫూర్తి కానీ పర్ఫెక్ట్ అది. అవును. నెక్స్ట్ మన ఎవరు నిఖిల్ గారు. నిఖిల్ మంచివాడు. అంటే వాళ్ళెవరో మనకు మసాజ్ చేస్తే మంది తప్పు కాదు కదా, అంతే కదా. ఈయన మసాజ్ చేస్తే ఇది తప్పు. కానీ ఆయన ఒకవేళ చేసినా కూడా వాళ్ళు అడిగి ఏదో పాపం ఏదో పెయిన్ ఉంది అంటే చేయడం తప్ప, ఓదార్చడం కూడా నేను మిస్ అవుతున్నాను కూర్చుంటే ఓకే అని చెప్పి వాళ్ళు మనల్ని ఇది కోరుకుంటున్నారు, ఒక జెంటిల్మెన్గా మనం ఇవ్వాలి అనే ఇదే కనిపిస్తుంది తప్ప నిఖిల్ అంత దిగజారుడుగా ప్రవర్తించడు. ఆల్ ద టైమ్ హీస్ జెంటిల్మెన్ లానే అనిపిస్తాడు నాకు. బయట నుంచి వస్తుంటే అన్న మాకేమనిపించిందంటే నిఖిల్ ఫస్ట్ 3 రోజులు సూపర్ టాప్ గా ఆడాడు. ఎప్పుడైతే ఈ సోనియాతో ఫ్రెండ్షిప్ చేశాడో అప్పటి నుంచి ఎవ్వరు మాట వింటలేదు. ఓన్లీ సోనియా దగ్గరికే కూర్చోడు. అలిగేవమ్మా, ఎందుకు అలిగేవుతా, అలా పైకి పోదాం, అలా టీ తాగుదాం, అట్లా అంతే తప్ప మీరు చెప్పిన మాట కిరాక్ సీత కానీ ఇంకెవరైనా చెప్పిన మాటలు వింటలేదని చెప్పి నేను డిస్కషన్ కూడా అయింది. విష్ణుప్రియ కానీ అలిగింది. మీకు అప్పుడు అనిపించిందా నిజంగానే అలా బిహేవ్ చేస్తున్నాడా అని? అంటే నాకు కొంచెం మంచిగా ఉన్నాడు, మంచిగా మారాడు. ఫస్ట్లో కొంచెం అగ్రెసివ్గా ఉన్నా మంచిగా మారాడు అనిపించింది. అందరితో మంచిగానే ఉన్నాడు, కొంచెం డల్ అయ్యాడని అయితే అనిపించింది. కానీ టాస్క్లో పర్ఫెక్ట్గానే పార్టిసిపేట్ చేస్తున్నాడు. బట్ హౌస్లో కొంచెం డల్గా అక్కడక్కడ డల్ మూమెంట్స్ అనిపించింది. దానికి ఇంకొక కారణం కూడా ఎంతసేపు ఈవిడ అటెన్షన్ కోరుకుంటూ ఉంటుంది, నా దగ్గరికి వచ్చి కూర్చోవాలి అని చెప్పి. వీడు కూడా ఎందుకు వచ్చిన గొడవలే మనల్ని కూడా చెడ్డ చేస్తుంది అని చెప్పి అనుకున్నాం. మరి ఎందుకు వెళ్ళి అక్కడే కూర్చుంటూ ఉంటాడు. సో ఆవిడ నుంచి బయటపడితే మనోడు సేఫ్, గ్రహణం నుంచి బయటపడ్డ చంద్రుడు అవుతాడు. కానీ ఇంకొక యాంగిల్ ఉందన్న, నిఖిల్ కన్నింగ్గా ఎలా ఆలోచించాడంటే ఫస్ట్ నామినేషన్ అప్పుడు ఆవిడ పాయింట్ల మీద తీస్తుంది కదా, అమ్మో ఇది మరి ఎంత అలాగుంది, ఫ్రెండ్షిప్ చేస్తే మన మీద రాదు అంటే మనకు పక్కన ఆపోజిట్ గా అమ్మాయి తప్ప ఇంకెవరు లేరు, ఇక్కడ ఫ్రెండ్షిప్ చేసామనుకో దగ్గరికి మన వరకు రాదు అని నాకు అనిపించింది. అది కూడా అయ్యుండొచ్చు, అంతే కదా. లేకపోతే అప్పుడు వరకు అగ్రెసివ్ ఉన్నాడు కరెక్ట్ గా ఎందుకు తగ్గుతాడన్న? ఆవిడ అమ్మ కాదు, చెల్లి కాదు, ఇది కాదు కదా, బంధువు ఫ్రెండ్ అవ్వగానే తగ్గడానికి కదా. నిన్న జరిగిన ఈ గుడ్డు టాస్క్ లో ఎవరు విన్నారు? విన్నర్స్ అంటే ఫస్ట్ మన ఎవరు నిఖిల్ క్లాన్ వాళ్ళే విన్ అయ్యారు ఫస్ట్ గేమ్. అయితే మన ఆపోజిట్ మణికంఠ ఉన్నాడు కదా, మణికంఠని టీమ్ లోంచి బయటికి తీసుకొచ్చారు అనమాట. మణికంఠ కాదు ఎవరు, నబీల్ని బయటికి తీసుకొచ్చి నబీల్ సంచాలకు, మిగతా వాళ్ళు మళ్ళీ గేమ్ ఇంకా ఆడాలి అన్నట్టు పెట్టారు అనమాట. నేను మిస్ అయ్యాను. ఉండుంటే అక్కడ అది కాదు, ఆ గుడ్డు తీసుకొని ఇది ఈకలేని గుడ్డు, ఈకలేని గుడ్డు బాబోయ్. కోడిగుడ్డుకి సోనియాకి ఈకలు పీకడం అలవాటు కదా, కోడిగుడ్డుకి కూడా ఈకలు పీకుతుంది. సో ఈకలేని గుడ్డు కాబట్టి ఆవిడ ఈకలు పీకలేదు అనమాట. సో ఇలాంటి ఏదో పడి ఉండేది. సో చాలా పడి ఉండేది, బాగా పడి ఉండేది. ఈ గుడ్డులో గొడవలు ఏంటన్నా నాకు అర్థం కాదు. అవునా, ఏం కూడా ఆ గుడ్డుతో ఎవరు మన బేబక్ బయటికి రావటం కారణం ఏంటి? ఆ గుడ్డు వల్ల వండుకోనివ్వలేదని. విష్ణుప్రియ 2 గుడ్డులు ఉందని చెప్పి నామినేట్ చేసింది ప్రేరణ. మళ్ళీ ఇక్కడ గుడ్డు మీకు తెలుసా నిన్న జరిగిన గేమ్ లో WWF చూస్తారు కదా, చూసారా? సేమ్ అలాగే కొట్టుకున్నారు అందరూ.
మణికంఠ ఇసుక ఎవరు మన నిఖిల్ ఉన్నాడు కదా, వీడు 10 గుడ్లు తీసుకున్నాడు కోడి దగ్గర, నిఖిల్ వచ్చి ఇలా పట్టుకుని ఇలా ఇసిరేసాడు, వెళ్ళి భూమికి ఇలా అతికిపోయాడు. కాసేపు అసలు అటు ఇటు కదలట్లే, ఆగండి రండి 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 కొట్టుకోకండి ఆగండి అని చెప్పి లేపి తీసుకెళ్లి లోపలికి తీసుకురమ్మన్నాడు. చూసిన తర్వాత 5 నెలల తర్వాత వచ్చాడు. నాయన నువ్వు ఆడొద్దురా అని చెప్పి అభయ్ నవీన్ గారు అంటే, నేను ఆడతా అంటే వద్దున ఒంట్లో బాగాలేదు కదా అంటే, వెళ్ళి మూలకెళ్ళి ఇలా మూల ఉంటుంది కదన్నా, మూలకెళ్ళి ఏడుస్తున్నాడు. ఏడమ్మా ఒక రైటరా అని పిలిచాడు. వద్దొద్దు అక్కడైతే కెమెరాలు ఉంటాయి, ఇక్కడైతే నేను ఏడ్చింది కనిపించదు అని. ఇది మణికంఠ గురించి చెప్పండి అన్న, మంచి, ఎందుకంటే మీరు నామినేషన్ చేశారు కాబట్టి. నాకు అది నచ్చేది కదా, అంటే చాలా క్లియర్గా కెమెరాల కోసం లేకపోతే సానుభూతి కోసం ఆడే ఆట, అది నాకు ఎందుకో ఆ టైప్ ఆఫ్ ఆట నచ్చదు. మనసు గెలుచుకోవాలి తప్ప నాకు అది అయిపోయింది, నా జీవితం ఇది అయిపోయింది అని చెప్పి దానికి ఇప్పుడు మేమేం చేస్తాం, మేము ఏమి తీసుకురాలేం కదా, మీరు ఎట్లాగో తీసుకురాలేదు కనీసం ఓట్లైనా వేయండి అన్నట్టుంది. అంటే ఆయన ఏం చెప్తారంటే, ఈ కప్పు గెలిస్తే మా వైఫ్ నా కూతురు నా దగ్గరికి వచ్చేస్తారు అనేది చెప్తున్నాడు. తనేమో రొమాన్స్ చేసేస్తున్నాడు నా పక్క నుంచి. అదే 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 నైనికతో బోధాడ్చేస్తున్నాడు, పక్కన ఎవరి బట్టాలకి ఇంక రొమాన్స్ చేసేస్తున్నాడు. అది అప్పుడు నేను ఉంటే చెప్పండి, మరి 9K రొమాన్స్ ఎంటర్ అయ్యి 10కో 11కో పెట్టుకోరని. అన్న ఇది కదన్నా, నాకు మైండ్ బ్లాక్ అవుతుంది అన్న. ఫస్ట్ లో ఎవరిని కలవను అది ఇది నాకు మాట్లాడడం రాదన్నాడా, ఎస్బీకి వెళ్ళి కౌగులిస్తున్నాడు. విష్ణుప్రియ నేను కౌలించుకుందాం అనుకుంటే విష్ణుప్రియ భయ పొక్కకు పోరా అంది. ప్రేరణ అయితే పో 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 అసలు నిజంగానే ఎవడో లవ్ చేయటానికి వస్తాడు కదా. అదే అలాగే ఆ కంట్రీ డిలైట్ వాళ్ళు ఎవరో మాకు ప్రతిరోజు మిల్క్ పంపిస్తున్నాడు. వాడు ఈసారి మిల్క్ కాకుండా ఆవునే పంపించాడు అనుకో, వీడు వెళ్ళి దాన్ని గిల్లుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే కాదు, వాడు కౌగిలించుకోవాలంటే కౌగిలించుకుంటే సరిపోతుంది కదా. మళ్ళీ అమ్మాయిల దగ్గరికి ఎందుకు, ఒక ఆవును పంపిస్తే వాడికి సరిపోతుంది. అమ్మాయిలందరూ ఒక అరగంట ఎపిసోడ్ లోనే 1/2 జోకులు వేసారంటే ఈయన 24/7 లో ఎన్ని జోకులు వేసారు, నిజంగా మిస్ అయిపోయారు. ప్లీజ్ బిగ్ బాస్ టీమ్ కి రిక్వెస్ట్ ఏంటంటే శేఖర్ భాషా గారిని మళ్ళా వెనక్కి తీసుకురండి. హైలైట్స్ అని ఒక ఎపిసోడ్ క్రియేట్ చేసి ఆ 24/7 లో జర్నీ అని చెప్పేసి మా టీవీ పేరు వదిలితే బాగుంటుందని మేము అందరం కోరుకుంటున్నాం. ప్రియాంక వస్తుందంట నా పాతగా కంటెస్టెంట్, ఇంకా ఇప్పుడు ఈ కంటెస్టెంట్ బయటకు వచ్చి రావచ్చు కంపల్సరీ, ఏమో చెప్పలేము, కొంచెం ముందు వెనక అవ్వచ్చు కానీ వస్తుందిలే కంపల్సరీ రావాలి కూడా. అంటే ముందు వెనక అంటే ఏంటి, ప్రీ అంటే ముందు, వెనక అంటే వెనక, ప్రీ వెనక వస్తుంది అనమాట. మీమ్స్ రెడీగా ఉండండి, కంపల్సరీ మీమ్స్ కి అంకితం. మేమర్స్ మీటింగ్ ఒకటి పెట్టానా, మొత్తం మేమ్స్ అయితే మానేస్తారు వాళ్ళు. మీరు ఒక అడ్మిన్ అయిపోయింది అప్పుడు దానికి టైటిల్ ఏం తెలుసా, వాళ్ళు ఏం పెట్టాలంటే మీరు మేము. ఇది ఎలాగా మీరు ఎలాగే స్టార్ మా చేశారు కాబట్టి చెప్తున్నా, కామెడీ స్టార్స్ అనే ఒకటి ఉంది, సీజన్ 4 స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు, ఇంకా చేయలేదు. కంపల్సరీ దాంట్లో మీరు టీమ్ లీడర్ ఉండాలి, పక్కన కంటెస్టెంట్ ఉండాలి, ఆ ఎడిటర్కి తెలుగు వచ్చి ఉండాలి ఉంటుంది. ఎందుకంటే మన డైరెక్టర్లు కాబట్టి, ముంబై కాబట్టి, మీ మేనమామ ఇల్లు కాబట్టి అర్థం కాదు, ఇది మన అత్తారిల్లే, అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర ఉడకలేదు అనమాట. అంతే. అలాగే సోనియా అని సోనియా ఒక మాట ఉన్నది, ఏంటది, నిద్రపోలేదు. ప్రతి ఒక్క పేరుకి ఒక్కొక్కటి ఉందా మీ దగ్గర? ఒకటే 2-3 కూడా వేసుకోవచ్చు. చెప్పండి అలా ప్రేరణకి ఏమంటే అనుకున్నారు? ప్రేరణతో చాలా మాట్లాడుకున్నాం. ప్రేరణతో అసలు డీప్ డిస్కషన్ మీకే జరిగింది, ఎందుకంటే మీరు వేసిన జోక్స్ అమ్మాయికి బాగా అర్థమవుతుంది. అది ఒకటే కాదు, తర్వాత కూడా అంటే వాళ్ళు చూపించింది ఏంటంటే, ఇప్పుడు తర్వాత మేము వెళ్ళి పడుకున్నాక కూడా మాకు లగ్జరీ రూమ్ వచ్చిన తర్వాత నేను ఇటుపక్క బెడ్, నా ఆపోజిట్ బెడ్లో ప్రేరణ ఉండేది. ఈవెన్ యష్మి తొందరగా పడుకునేస్తుంది సోఫాలో, అక్కడ ఇట్లా సోఫా ఉండేది, అట్లా సోఫాలో వెళ్ళి ఫస్ట్ తను పడుకునేస్తుంది. చిన్నోడ పెద్దడ ఓదార్పు యాత్రలు అన్నీ చేసుకొని తర్వాత ఇప్పుడు వచ్చి అక్కడ కూర్చొని మళ్ళీ అక్కడ కాసేపు మళ్ళీ మేము పడుకున్న తర్వాత కూడా సో అందుకే సోనియా అని చెప్పి ఆవిడ అనుకున్నాం. బట్ అంతకన్నా ముందు మేము ఏదో ఒక 15 గంట 20 నిమిషాలు మాట్లాడుకునేవాళ్ళం ప్రేరణ నేను. సో వాళ్ళది మైసూర్ అని, అక్కడ వాళ్ళ ఆయన గురించి చెప్పేది, అది మా ఆవిడ ప్రెగ్నెన్సీ, సో రేపు ఫ్యూచర్లో తనకి ప్రెగ్నెన్సీ వస్తే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా తను మాట్లాడుకునేది. సో అలా ప్రేరణతో మంచి డిస్కషన్, కానీ ప్రేరణతో చాలా జోకులు పోయింది నాకు టక్కుమని గుర్తు రావట్లేదు. ఇదంతా వీళ్ళు ఆడుతున్న డ్రామా అంటే
ఇదే ఉంది, మనమందరం కూడాను దేవుడు ఆడుతున్న నాటకంలో పావలమే అని ఎప్పుడన్నా అనుకున్నాం అనుకో, వాళ్ళు ఖచ్చితంగా రారు మన దగ్గరికి. అంటే ఎవరు రారు అంటే వాళ్ళు, అంటే ఎవరు అంటే దే వుడ్ నాట్ కమ్. దేవుడు నాట్ కమ్. దే వుడ్ నాట్ కమ్ అంటే దేవుడు నాటకం. దేవుడు నాటకం అనమాట. దానికి అర్థం కావడానికి కాసేపు పట్టింది, బట్ తొందరగా అర్థం చేసుకుంటుంది. అమ్మాయి అర్థం చేసుకో, టైం పట్టింది. నీకు అర్థం, నేను ఎవరైతే తీసాను కాబట్టి ఆ జోక్స్ నాకు కొంచెం. ఆయన డబుల్ PhD అయిన తర్వాత ఏదో కొంచెం శిష్యరేఖలు తీసుకుంటా తర్వాత అన్న. నెక్స్ట్ ఇప్పుడు జంతువులు కాబట్టి సింహం, నక్క, దోమ, పాము, డాంకీ, తేలు, షీప్ అలా కూడా ఉన్న 12 మంది ఉన్నారు కదా. 12 మంది నేను ఒక పేరు చెప్తాను, వాళ్ళకి డెడికేట్ చేయండి ఏదో ఒకటి. రాజుగా సింహం ఎవరికి డెడికేట్ చేస్తారన్న? నిఖిల్. నిఖిల్, నాకు కూడా అదే అనిపించింది. సూపర్. డాంకీ ఆదిత్య, మైండ్లెస్ కాదు, గుడ్డు చాకరీ. గుడ్డు చాకరీ. ఓకే. నెక్స్ట్ అయితే మీరు గమనించండి, ఇప్పుడు మీరు చెప్పే ప్రతిదానికి కూడా అక్కడ నాగార్జున గారు ఈ ఎనిమల్స్ మెడలో ఏమన్నప్పుడు సింహాలు పులులు ఇవ్వలే, ఎందుకంటే ఎలివేట్ చేయకూడదు. సో పొరపాటున ఎవరన్నా ఇప్పుడు నాకు వచ్చి దోమ వేసారు, నాకు ఒకవేళ వేరే వేసినా కూడా నా దగ్గర ఇప్పుడు దోమ వేసారు కాబట్టి దోమకి ఏదో వేసాను, చిరాకు అన్నప్పుడు చీరాకు అని వేసాను. ఒకవేళ డాంకి వేసుంటే మీరేమనేవారు? నేను డాను, ఇది నాకి డాన్కి. లేకపోతే గాడిద అంటే గాడ్ ఇదా అంటే దేవుడా ఇది, దేనికైనా రెడీ. సింహం అన్నాం అనుకో, ఇప్పుడు సెల్ ఫోన్ లేదు కానీ మన సిమ్ని ఏమంటాం? హమ్, సింహం. అది పాము ఎవరంటావు? పాము డౌటే లేదు. అరే దీని గురించి కూడా ఈ జోక్ వచ్చిందో రాలేదు. తర్వాత ఈ జాతకాల గురించి డిస్కషన్ వచ్చినప్పుడు నేను అందరికీ చెప్పుకొచ్చాను అసలు జాతకాలు ఎలా ఉంటాయి. మధ్యలో ఆయన ఎవరో స్వామి ఎవరో వస్తా అన్నారు, ఆయన బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తానని చెప్పి టాక్ జరిగింది అని చెప్పి ఎవరో మాట్లాడుకున్నాం అనమాట. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఎవరు రాలేదే అంటే ఆయన డైరెక్ట్గా నాగ చైతన్య గారి గురించి మాట్లాడారు కదా పెళ్లి గురించి, అందుకని రాలేదు అంటే లేదు, యాక్చువల్గా అది హ్యాపీగా తీసుకోవాల్సిన విషయం కదా. అంటే దాంట్లో హ్యాపీ ఏముందంటే ఆయన చెప్పింది ఏమో జరగవు కదా, సో వాళ్ళిద్దరు హ్యాపీగా కలకాలం కలిసి ఉంటారు కదా. సో అని చెప్పి నిజానికి జాతకాలు ఉంటాయి అంటే నాకు తెలుసు అని చెప్పి ఏదో కొంచెం సైన్స్ చెప్పాను. చెప్పిన తర్వాత నా చేయి చూడు అంటే మీకు చేయి చూసి చెప్పడం కాదు, మీకే నేర్పించేస్తాను మొత్తం. అసలు ఇది మొత్తం నేర్పించేస్తాను, అందరూ నేర్చుకోండి. మళ్ళీ నన్ను అడగదు, ఎవరు ప్రతి ఒక్కళ్ళు వచ్చి నాకు చేయి చూపించాను. ఏంటంటే ఇది క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాలు అంతకన్నా ముందే ఎప్పుడో. అప్పుడు ఒక ఈ మట్టి ఇవన్నీ కూడా పేరుకుపోయి వాటిలోంచి చీమలు, వాటిలోంచి రకరకాల జంతువులన్నీ పుట్టుకొచ్చు, పాములు, ఈ కోబ్రాలు, ఇవన్నీ కూడా రకరకాల స్నేక్స్ అన్నీ కూడా వచ్చినాయి. సో అలా వాటి పిల్లలు ఇంకా వేరే వాటితో సంకరం చెంది వేరే రకాల జాతులు ఇవన్నీ కూడా వచ్చాయి. ఇదే పామ్ హిస్టరీ అని చెప్పాను. ఏదో చెప్తున్నా నాకేదో సో అలా వాళ్ళకి పామ్ హిస్టరీ చెప్పారనమాట. సో అయితే దాంట్లో పాము అయితే ఖచ్చితంగా సోనియా. బేబక్క చెప్తా ఉంటుంది, సోనియా కాదు అది స్నేకియా అంటే. యష్మికి ఏమిస్తారన్న అసలు? యష్మి గారి గురించి నాకు ఏమనిపించిందంటే మంచిగానే ఆడింది. ఫస్ట్ ఏమో లక్ అన్నారు, గేమ్ స్పిరిట్ ఉంది అంటారా లేదంటే ఉన్నందుకు గెలుస్తుంటే? గేమ్ స్పిరిట్ ఖచ్చితంగా ఉంది. వెరీ కాంపిటేటివ్ గర్ల్, గేమ్ కోసం ప్రాణం పెట్టి ఆడుతుంది. కానీ కొంచెం మానవత్వ విలువలు ఉంటే బాగుండు అని నాకు అనిపిస్తుంది. అంటే అది చేస్తుంది, అది తన స్ట్రాటజీ. అది ఏంటంటే నయానో భయానో తొండైనా సరే మనం ఏదో ఒకటి చేసి గెలవాలి, గెలిపే జీవితం. నేను అలా అన్ను, మంచితనమే జీవితం. గెలుపు నీకు ఇక్కడ ఇస్తుంది, మంచితనం నీకు ఆడియన్స్లో ఇస్తుంది. నువ్వు అక్కడ గెలుచుకో, ఇక్కడ ఏముంది, ఏదో రోజు నామినేషన్లకు వస్తావు, ఏదో రోజు నీకు అక్కడ. అందుకని చెడ్డవకు, మంచితనం మనసులో గెలుచుకో అని చెప్తా ఉంటా. కానీ లేదు నీకు తెలియదు, ఇట్లా ఆడాలి, నువ్వు బైరాగివి, నువ్వు ఫకీర్వి, నీకు అసలు ఏమి పట్టదు, ఎవరి బాధలు ఏమి పట్టదు, నీ మళ్ళీ నువ్వు జోకులు వేసుకోవడమే తప్ప నీకు ఇంకేం ఉండదు, ఇలా అంటుంటారు. మీరైతే జనాలు మనసును నిజంగానే గెలుచుకున్నారు. బిగ్ బాస్ ట్రోఫీ పక్కన పెట్టేస్తే ఇప్పటికైనా మనకు కావాల్సిన జనాలే కదా, ఏం చేయాలన్నా. అంటే ఇప్పుడు వీళ్ళంటే సీరియల్స్ చేస్తారు, మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ చూస్తారు. మాది రేడియో కదా, ఓన్లీ మన సిటీ వరకే చూస్తారు. సో మన సిటీ అనేటప్పటికి మనసు ఇచ్చేసారు నాకు.
సూపర్. మనసు ఇచ్చేసారు. మనసు ఇటీ అంటే మనసు ఇచ్చేసారు వాళ్ళందరూ నాకు. ఆ రకంగా మనసులు గెలిచేసుకున్నాను అనమాట. అన్న దోమ ఎలాగ మీరే అన్న దోమ గురించి అసలు అడగదు. నక్క గురించి చెప్పండి. నక్క కూడా సోనియాకే ఇవ్వచ్చు. సోనియా కాకపోతే సోనియాకి పాపం ఆల్రెడీ ఇచ్చేసాం కదా స్నేక్. ఇంకెవరికి ఇద్దాం మనము? నక్క, ప్రేరణ, యష్మి అండ్ యష్మి, కిరాక్ సీత, అలాగే విష్ణుప్రియ కాదు, నయనిక కూడా కాదు. సరే నెక్స్ట్ ప్రేరణకే ఇవ్వాలి. ప్రేరణ కొంత కన్నింగ్ ఉంటుంది కానీ పాపం వెరీ ఫెయిర్ గర్లే. ఇంకా ఇది కూడా ప్రేరణ కన్నా బెటర్ యష్మికి ఇవ్వచ్చు. నేను యాక్చువల్గా యష్మికే ఇచ్చాను నక్క. అది యాక్చువల్గా అందరూ పిల్లి ఇస్తున్నారు కదా, పిల్లి అవును సెల్ఫిష్ అని చెప్పాను. బట్ పిల్లి దొరకలే, పిల్లులు అయిపోయినాయని నాకు ఇచ్చాను. యాక్చువల్గా పిల్లి ఇవ్వాల్సింది. అది ఎప్పుడైనా జోక్ సార్ అని చెప్తే వాల్యూ తగ్గిపోతుంది, చెప్పకూడదు. వాళ్ళకి మళ్ళీ కాసేపు తర్వాత అర్థం ఏమన్నాడు వీడు, అప్పుడు బాగుంటుంది. రియాక్షన్ అనేది చీప్ అన్న. గొర్రె విష్ణుప్రియ. అవునా? పాపం ఆవిడని ఈజీగా నమ్మేస్తుంది అందరినీ. గొర్రె కషాయ వాడిని నమ్ముతారంటారు కదా. అవునవును. పులి ఎవరు, పిల్లి ఎవరు? పులి నబీల్కి ఇవ్వచ్చు. ఓకే. నబీల్ అసలు కనిపించట్లేదు కదన్నా, ఆట ఆడుతుందంటే ఎక్కడ కనిపిస్తున్నాడు అన్న? లేదు, నబీల్ ఇస్ వెరీ గుడ్. యాక్చువల్గా అంటే నేను ఒక మాట చెప్తా, ఆయనకి బిగ్ బాస్కి ఏమైనా కొన్ని కన్స్ట్రైంట్స్, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్, లేకపోతే మరి ఏదన్నా పలానా వాళ్ళని ఎక్కువగా చూపించాలనో ఏమన్నా ఉందో మనకి ఏం తెలియదు. కానీ నబీల్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. మంచి షార్ప్ బ్రెయిన్ ఉంది, పాయింట్ మాట్లాడతాడు, అలాని తొండాడు, మంచి మంచి మనిషి. చూపించట్లేదన్నా, మరి నన్ను మాత్రం చూపించాడు. దగ్గర కూడా మీ జోక్స్ ఇన్ని బయటకు వచ్చాయని మమ్మల్ని చూపించారు, కానీ మీరు అనుకున్నది చూపించలేదు. సెకండ్ వీక్ లో అసలు చూపించలేదు. అదే బాబు, ఎందుకంటే మరి మీరు డల్గా ఉన్నారన్నా? అన్ని అబద్ధాలు అవన్నీ. అంటే నేను డల్గా ఉన్నది లాస్ట్ 2 days. అవును, లాస్ట్ 2 days ఉన్నారు. అది కూడా సగం శుక్రవారంలో కొట్టుకుపోతుంది, అది మనకు చూపించరు కాబట్టి. గురువారం టాస్క్ లో ఉన్నారు కాబట్టి అక్కడికి ఆ రోజు కూడా గురువారం రోజు ఈ 7 ప్రోగ్రామ్ పెట్టారు కదా. అవును, అందరూ ఎవరు వాచ్లు గీచ్లు. సో నేను అది కూడా అడిగా జనాల్ని, ఇది గురువారమే ఎందుకు పెట్టారు తెలుసా? ఇది గురువారం అంటే థర్స్డే, తరస్ అంటే బాధపడ్డాం. మనకి హిందీ కూడా రావాలి దీనికోసం. హైదరాబాద్లో ఉన్నప్పుడు 3 లాంగ్వేజ్లు రావాలమ్మా. హమ్ ఆప్కే లియే తరస్తే హై. మీరంటే ఎఫ్ఎం లో కాబట్టి హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. హైదరాబాద్ లో హిందీ రాదు అంటే కుదరదు. నాకు వచ్చన్నా భయ్యా ప్యాస్ డాలో, సరే ప్యాస్ అన్నది ఇక నుంచి ఆనియన్ అనుస్తాను. ఆనియన్ డాలో అనుస్తాను. ఓకే అన్న. సో జేబ్రా అంటే ఎవరికి లొంగాడు, ఎవరికి అంటే హానికరం చేయడు జీబ్రా. ఇంకెవరున్నారు? అబ్బాయిల్లో బోల్డ్ మంది ఉన్నారు కదా. పృథ్వీకి వేసుకోవచ్చు. పృథ్వీ సరే, లేకపోతే నేను కంటెస్టెంట్ పేరు చెప్పను, వాళ్ళకి ఏంటో చెప్పండి. మన ఎవరు? అభయ్ నవీన్ తోడేలా అంత, కానీ క్లాన్ అయిపోయాడు కదా. అవును, సూపర్. అలాగే లేడీస్ లో చూసుకున్నట్టయితే మనకి విష్ణుప్రియకి ఆల్రెడీ గొర్రె ఇచ్చేసారు. కిరాక్ సీత గురించి చెప్పలేదు. కిరాక్ సీత శివంగి మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు కదా అన్న, బయటకు వచ్చి సపోర్ట్ చేస్తున్నాను. కానీ నాకు ఇవాళ ఎవరో పాపం కొన్ని చూపించినప్పుడు ఎందుకు ఈఎంఐ కూడా ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్కి లోన్ అవుతుంది, ఆ పృథ్వీకి ఏదో కొంచెం ఏదో ప్యాంపర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. పృథ్వీ అదే ఐ లవ్ యూ అని చెప్పాడు, నిఖిల్ దగ్గర కూడా చేస్తున్నారు. కానీ మీరు కిరాక్ సీత నేను తల నమ్ముతున్నారన్న. మాకు ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ అదే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, ఈ అమ్మాయి మిమ్మల్ని పాయింట్ చెప్పి నామినేట్ చేసేసి బయట వేరేగా టాక్స్ ఉంటాయి, కానీ ఎలిమినేట్ అయిన తర్వాత ఏడుస్తుంది. ఆ ఏడుస్తున్నప్పుడు మీ ఫ్యాన్స్ ఉంటారు కదా, మీరు ఎలాగో బయటకు వచ్చేసారు కాబట్టి వాళ్ళకి అంటే వాళ్ళకి ఎక్కువ ఓట్లు వేస్తారని చెప్పి ఆ స్ట్రాటజీతో మీ దగ్గర ఏడుపు చూపిస్తుందని మాకు అనిపించింది. మీకు అనిపించట్లేదు అది? నేనేమో నేను అసలు కిరాక్ సీతతో నాకు పెద్ద అసోసియేషన్ లేదు. నాకు నచ్చింది ఏంటంటే ఆ అమ్మాయి పోరాట పటిమ. ఆ అమ్మాయి నాతో అన్నయ్య అని పిలిస్తే నాకు నిజంగా మనస్ఫూర్తిగా ఒక చెల్లెలు పిలిచినట్టు అనిపిస్తుంది. ఆ బంధం తప్ప
ఇంకా నాకు ఎక్కువ పరిచయం లేదు. బట్ ఉన్నంతలో తను మాట్లాడినప్పుడు మాత్రమే నేను గమనించాను తప్ప మీరు చెప్పిన ఇవన్నీ నేను చూడలేదు. బట్ ఇవాళ చూపించినప్పుడు ఎందుకు పాపా నువ్వు ఇట్లా చేసుకుంటున్నావు మాట్లాడొద్దన్నా. ఆ అమ్మాయి గురించి ఇప్పుడు కరెక్ట్గా చెప్పండి అన్న, ఈగో పాయింట్ ప్రేరణతో డిస్కషన్ ఉంది, అది కరెక్ట్ అని అంటారా? ఫస్ట్ లో అందరినీ కూర్చోబెట్టి ఎవరు ఈగోకి తీసుకోకండి, నిఖిల్ చేస్తాడని నాకు అనిపించింది, మీకు ఏదనిపించింది అంది. అక్కడ ఈగో అని చెప్పి కిరాక్ సీతకి అచ్చినట్టు నామినేట్ చేసింది. ప్రేరణ 2 సార్లు చేసిందిలే కిరాక్ సీత. అక్కడ మాకైతే అది కరెక్ట్ కాదు అనిపించింది. ఎవరికో అన్నో కూడా తెచ్చి, అలాగే చెత్త దగ్గర ఒకటి మీరు అనుకోలేదు కదా, మీరు ఏమనుకున్నారంటే చాలా కామెడీగా డిస్కస్ చేసుకున్నారు, డ్రింక్ తాగారు, వాళ్ళు ఎత్తారు లెంట్లకి ఇది ఆల్రెడీ పడేసింది తీసి, అది మీకు అది నాకు నచ్చల. అంతేనా? అది తప్పు ప్రేరణ చేసింది. నేను చెప్పాను ప్రేరణ కూడా ఇది మరీ టూ మచ్ అవుతుంది. ఇప్పుడు ప్లేట్లు అందరూ ఒక స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మేము తినేసిన ప్లేట్లు వాళ్ళు కడగాలి అనడం కరెక్ట్ కాదు. ఎవరి ప్లేట్లు నేను ఏ రోజు కూడా నా ప్లేట్ నేనే, ఇప్పటిదాకా ఏ రోజు నా ప్లేట్ వేరే వాళ్ళని కడగనివ్వాలా, నేనే కడుక్కున్నా. అండ్ అదే చెప్పాను నేను, దీనికి వెళ్తావు ఎవడు వాళ్ళే కడుక్కోవాలి, ప్లేట్ అయినా ఏదైనా అంతే. ప్లేట్లు అలా పెట్టడం తప్పులే అన్న, గిన్నెలు అయితే వాడిన గిన్నెలు అవి ఓకే కానీ ప్లేట్లు తప్పులే. సరే అన్న, ఇప్పుడు బిగ్ బాస్ చూసారు, టాప్ 3 ఎవరు చెప్పండి 10 మందిలో? ఎలా కొత్త వాళ్ళు వస్తారు, మీకు అనిపించే టాప్ 3 చెప్పండి వాళ్ళు. నాకు నిన్నటికి ఇవాళకి మారింది యాక్చువల్లీ కొన్ని చూసిన తర్వాత. ఓకే, సో నబీల్, సీత, విష్ణుప్రియ. నబీల్, సీత, విష్ణుప్రియ, తర్వాత నిఖిల్. ఓకే, నాకు తెలిసి రోజు రోజుకి స్ట్రాటజీ ఒకరికి సపోర్ట్ ఉంటుంది రేపు. అదే ఓకే, అంటే రోజులు మారుతున్న కొద్దీ మనకి మారుతుంటుంది. యాక్చువల్లీ మీరు గమనిస్తే ఒక 3 గులాబీ పూలు నైన్కాకి ఇచ్చాడు బిగ్ బాస్, గమనించారా? అవి ఏం చేసింది చూసారా మీరు? అవి ఎవరికో ఇవ్వాలి అనుకోని ఇచ్చి వాళ్ళ చేత మెప్పు పొందాలన్నట్టు, సో ఎవరికోనో ఇవ్వాల్సి వస్తున్నవి అవి ఎవరెవరికో ఇచ్చేసింది. అవును, ఒకరికి వెళ్ళాల్సిన ఇంకో చోటుకి వెళ్ళింది. అందుకనే రోజులు మారాయి. రోజులు మారే కొద్దీ మన జాగ్రత్త పూలు కదరా, అందుకే రోజులు మారాయని చెప్పారు. సరే కానీ బాబుని అయితే చూసారు కదా, ఎలా అనిపించింది బయటికి రాగానే చూసారు? చాలా చాలా సంతోషం వేసింది. తర్వాత అంటే రాత్రికే మావాడు బాగా గట్టి గొడవ చేశాడు. అంటే ఏడుపు, హాస్పిటల్ రాత్రి అంతా ఎత్తుకునే ఉన్నాను, పొద్దున నిద్రలేదు మళ్ళీ. సో బుడ్డోడు గట్టిగా 3వ రోజే బోర్లో కూడా పడ్డాడు, చాలా ఫాస్ట్ ఉన్నాడు. ఫ్యామిలీ రియాక్షన్ ఏంటన్నా మీరు బయటకు వచ్చాక? ఏమన్నా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారా? ఇంకా ఉంటే బాగుంది. ఎందుకు వచ్చావని అడిగారు. పోరా బయటికి అన్నారు. అంటే ఇక్కడ ఫుడ్ పెట్టట్లేదు నాన్న. మా ఆవిడ ఎస్పెషల్లీ బాగా కోప్పడింది. మేమందరం సపోర్ట్ చేశారన్న, సపోర్ట్ చేసింది ఆవిడే, పంపించింది ఆవిడ రాకూడదని కోరుకుంది. కానీ నేను కోటి రెడ్ అవ్వగానే సర్దార్ సినిమాలోంచి ఎలా కార్తీ బయటకు వచ్చేస్తాడో ఏదో ఒకటి చేసి బయటకు వచ్చేసాను. యాక్చువల్గా మీ రియాక్షన్ ఏవండి అని అంటా అనుకున్నా, ఇలాగ ఎవరండి వెళ్ళండి అంది. అన్న పాలిటిక్స్కి వెళ్ళి ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా మీకు? లేదు. ఏమన్నా మామూలుగా ఫాలో అవుతుంటారు పాలిటిక్స్, ఏపీ పాలిటిక్స్ అవ్వచ్చు, తెలంగాణ పాలిటిక్స్? అప్పుడప్పుడు లైట్గా, అంత ఎక్కువ ఇదే ఉండదు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కొంచెం అక్కడక్కడ కొంచెం ఇంట్రెస్ట్ వచ్చిందా? ఎలా అనిపిస్తుందండి డిప్యూటీ సీఎంగా చార్జ్? నేను ఎక్కువ అసలు చూడను. నార్మల్గా మీరు ఇండస్ట్రీలో ఉన్న పర్సన్గా చెప్పండి. అంటే నిన్నటి 100వ రోజు అయింది, కంప్లీట్ అయిపోయింది వాళ్ళు చేసి, అందుకని ఎక్కడ 2 వారాలు అక్కడే అయిపోయింది, ఏమి తెలియదు కళ్ళు. నార్మల్గా ఒక మాటలో చెప్పాలంటే ఆయన గురించి మీరు ఏం చెప్తారు? ఈజ్ ఎ లీడర్, వెరీ, అంటే జనరల్గా పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా, అందరూ అని కాదు, కొంతమంది మంచిగా సేవ చేద్దామని వచ్చి కూడా తర్వాత డబ్బుల కోసము లేకపోతే ప్రొసెస్ కోసం లొంగిపోయి వేరే రకంగా వెళ్ళిపోతుంటారు. బట్ ఆయనకి యావ లేదు, ఈ డబ్బులు సంపాదించుకోవాలి అలాంటిదేం లేదు. అండ్ జెన్యున్గా ఒక మంచి చేయాలని ఒక కోరుకున్న లీడర్ అనిపిస్తుంది. సో చూడాలి ఇంకా ఆయన ఏం చేస్తే, నేను ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ అన్న, మీ టైం ఇచ్చినందుకు. అండ్ ఆల్ ది బెస్ట్, మీ ఫ్యూచర్ ఇంకా మరింత రాక్ కావాలని. జోక్స్ అయితే వేసారు. అలాగే మనకి మొగజాతి ఆనుమత్యంగా ఆల్రెడీ తెలుసు, ఇంకొక మొగజాతి ఆనుమత్యం బలవుతున్నారని రీసెంట్ గా ఉంది. ఆయన్ని కొంచెం సేవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చెయ్యాలి, సేవ్ చేయాలంటారా? మరి తప్పు లేకపోతే లేదు, అదే తప్పు ఉంటే చెయ్యొద్దు, తప్పు లేకపోతే మాత్రం మీరు సేవ్ చేయాలని కోరుకుంటున్నా. ఆల్రెడీ ఇప్పుడు సేవ్ గానే ఉన్నారు, కానీ ఆయన్ని సేవ్ చేస్తారు. చూద్దాం. చూసారా శేఖర్ భాష గారు అయితే ఇంటర్వ్యూ ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ.